అంటే ఎవరు తెలుసా? ప్రవక్త అంటే ఎవరు తెలుసా? ప్రవక్త అంటే భవిష్యత్తు ఎరిగిన వాడు. ప్రవక్త అంటే దేవుని గురించి ఎరిగిన వాడు, నిన్ను గురించి కూడా ఎరిగిన వాడు. ఏం చెప్పాను మీకు? ప్రవక్త అంటే దేవుని గురించి ఎరిగిన వాడు, ప్రవక్త అంటే భవిష్యత్తుని గురించి ఎరిగిన వాడు, ప్రవక్త అంటే తన ముందున్న వారిని ఎరిగిన వాడు. ఆయనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎల్లం పెట్ట, పొలం పెట్ట, సువార్త పెట్ట, మాట పెట్ట, మరిరాజు పెట్ట, అబ్రహాం పెట్ట, యాకోబు పెట్ట, ఆంద్రి పెట్ట, సిమని ఎవరు చెప్పాల్సిన పని లేదు. నిన్ను గురించి ఎరిగిన వాడు, నీ జీవితాన్ని గురించి ఎరిగిన వాడు, నీ రహస్యాన్ని ఎరిగిన వాడు. భవిష్యత్తు ఏం కాబోతుంది, భూత వర్తమాన భవిష్యత్తు ఏమిటి, ఏం కాబోతుంది. రాత్రి శుక్రవారం ఆరాధనకి వెళ్ళాను. నేను వెళ్తే ఆత్మీయ తండ్రి గారు ప్రవచించారు. ఏం తెలుసా? ఈ సూర్యుని వల్ల వచ్చే వేడి వల్ల రాబోయే దినాల్లో భయంకరమైన జబ్బులు రాబోతున్నాయంట. దానికి ఇంకా మెడిసిన్ కనిపెట్టలేదంట. ప్రవచనం కదా ఇప్పుడు ప్రస్తుతానికి మనుషులకు వాటి వల్ల జబ్బులు వస్తాయంట, వైద్యం అందదంట, చాలా మందికి అట్టి మరణాలు ఉన్నాయంట. అందుకు రాత్రి ఎవరైతే నా సన్నిధిని ఆశ్రయిస్తారో వారిని నేను కాపాడుతాను, నా తాగు చోట్ల వాళ్ళని దాస్తాను, నా ఆశ్రయంలో వాళ్ళని ఉంచుతానని ప్రవచనం వచ్చింది. ఇదేంటిది? భవిష్యత్తు. ఇదేంటి? భూత వర్తమాన భవిష్యత్తు. ఇది దేవుడు ఆయనగా ప్రత్యక్షించాడు, దాన్ని బయలుపరిచాడు, ప్రపంచానికి వదిలాడు, ఆత్మీయులకు వదిలాడు, సంఘానికి వదిలాడు. ఇప్పుడు ఆ హెచ్చరిక బట్టి నువ్వేం చేయాలి? అమ్మా, ఎండలో తిరగడం మానేసి